కొబ్బరి చెట్టుకి ఈ జిల్లడి ఆకుని ఫీడ్ చేయడం అనేది వచ్చి చాలా మంచి విషయం అనమాట. సో ఎందుకని అడిగితే మన కొబ్బరి చెట్లో చూసారంటే ఇట్లా సన్నగా కాయ వచ్చేస్తుంది కదా, దానికి కానీ లేదు ఇట్లా మొగ్గ చూసారంటే ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఇట్లా ఫ్లవర్ రాలిపోతూ ఉంటాయన్నమాట. ఇదో ఇదంతా బోరాన్ డెఫిషియన్సీ వల్లనే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇదంతా చూడండి ఆల్మోస్ట్ మనకి ఒక 3 months కాయ అయిపోయింది. కొబ్బరి చెట్లు ఇంకొక 2-3 months ఉంటే మనకి ఇది వచ్చి బోండం అయ్యి ఒక 20-25 రూపాయలు అమ్మేది. లాసే కదా మనకి. చూడండి అక్కడ కూడా చూస్తున్నారు కదా ఇట్లా. సో మనం దీనికి న్యాచురల్గా మనం ఎట్లా చేయొచ్చు అంటే, సో ఈ జిల్లడి ఆకుని అనేది మనం తీసుకోవాలి. ఈ జిల్లడి ఆకు ఈ పువ్వులా ఉంటుంది కదా, మీ ఏరియాలో అంతా చూసే ఉంటుంది ఇదని. సో దీంట్లో వచ్చి మనకి న్యాచురల్గా బోరాన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, సో మనకి ఇది కోకోనట్ ట్రీకి వేయడం వల్ల సో మనకి బోరాన్ అనేది మనకి ఇంక్రీస్ అయ్యి ఇట్లా రాలకుండా ఉండడానికి కానీ, ఫ్లవర్స్ బాగా నించోడానికి కానీ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. 1-2 రాలితే తప్పు కాదు, ఎక్కువ రాలితే చాలా ప్రాబ్లము. సో అందుకని ఈ స్టెప్స్ని ఫాలో చేసుకోవాలి. కొబ్బరి చెట్టు నుంచి చెప్పాను కదా 3-3.5 అడుగు దూరంలో చుట్టూ తీసేసుకొని ఇట్లా గుంత ఒక 6 అడుగు తవ్వేసి ఇక్కడ ఇట్లా వేసినాం కదా, సో ఇట్లా వేసేయాలన్నమాట. సో మనం ఇట్లా వేసేసి తర్వాత చుట్టూ అట్లా వేసేయాలి. చూడండి ఆ వెనకంతా. సో అట్లా వేసేసి తర్వాత మనం తీసి దీన్ని క్లోజ్ చేసేయాలన్నమాట మొత్తం. సో ఇట్లా క్లోజ్ చేసి వదిలేస్తే మనకి నెక్స్ట్ బ్యాచ్లో ఒక 6 months తర్వాత వచ్చే బ్యాచ్లు వచ్చి మనకి దిగుబడి అనేది మంచిగా వస్తుంది. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకుని అట్లా లేదని వాళ్ళు కూడా దీన్ని తీసి ఒక 4-5 days దాకా మంచిగా నానబెట్టి, కట్ చేసి నానబెట్టి ఆ వాటర్ని తీసి కూడా మీరు ఈ చుట్టూ పోయడం వల్ల, వాటర్తో మిక్స్ చేసి పోయడం వల్ల కూడా మనకి బోరాన్ కంటెంట్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇది వచ్చి ఒక న్యాచురల్ మెథడ్. ఎవరైనా ఫాలో చేయాలనే వాళ్ళు కూడా ఈ బెస్ట్ మెథడ్గా ఉంటాయి. సో పువ్వు రాలకుండా ఉండడానికి బాగుంటాయి. మీరు ఇక్కడ పైన కూడా చూస్తున్నారు కదా, చెట్ల బాగా దిగుబడి అనేది కూడా మనకి రావట్లేదు కాబట్టి, సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకొని, మరి ఇది ఎక్కువ క్వాంటిటీ దొరకడం అనేది చాలా కష్టం. సో మన ఫామ్ హౌస్లో ఒక 4-5-10 చెట్లు ఉండేవాళ్ళు కూడా చాలా ఈజీగా దొరికేస్తుంది. సో ఇట్లా తీసి చేసుకోవడం అనేది ఒక చాలా బెస్ట్ చాయిస్. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకొని సో ఈ జిల్లడి ఆకుని వేసుకోవడం అనేది చాలా బెటర్ చాయిస్గా ఉంటుంది. సో ఈ